హాయ్ సార్. హాయ్ అండి. సార్ తెలంగాణ ఈ మధ్యలో మొన్న న్యూస్ తెలంగాణ రిపోర్ట్ని తీసుకెళ్ళడం వల్ల ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్ర టెంపుల్ తిరుపతి ఉందో తెలంగాణ వాళ్ళు పోయి విరాళాలు వేస్తారు, అలానే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ యాదగిరిగుట్టకు వచ్చి విరాళాలు వేస్తారని అడుగుతున్నారు. ఇవన్నీ అబద్ధం చెప్తా ఉంటాం. ఎందుకంటే ఎక్కువ ఈ లక్ష్మీనరసింహ స్వామి గుడికి ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వెళ్తారు. తెలియదు వారికి. ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఉన్నాడు అబ్బాయి. ఎందుకంటే బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు చాలా విషయాలు. సరే, అన్ని విషయాల్లో మాట్లాడడం మనకు సంబంధం లేదు, కానీ దేవుడి విషయంలో ఎందుకు మాట్లాడుతున్నాడు? కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నాడు. అది ఆంధ్ర దేవుడు అంటే ఈ తెలంగాణ దేవుడు. బుద్ధి లేకుండా దేవుళ్ళ మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలి, బతకాలని ఏడుతున్నారు ఇలాంటి ఎదవలు చాలా మంది. కాబట్టి నేను ఏమంటానంటే, దేవుడి పట్లన్నా మీరు కొంచెం భయంతో ఉండంటారు బాబు. సమాజం పట్ల భయం లేదు, ఓకే. దేవుడి పట్ల అది ఏ దేవుడైనా కానీ భయం ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎందుకు వచ్చింది? ఆంధ్ర దేవుడు ఏంటి, తెలంగాణ అంటే కాదు. వెంకటేశ్వర స్వామికేమో తెలంగాణ వాళ్ళు వెళ్ళి కానుకలు వేస్తారు, ఆంధ్ర వాళ్ళేమో ఇక్కడ యాదగిరిగుట్టకి వెళ్ళి కానుకలు వేయరా? ఎంత నీచంగా కూడా బతుకుతారా మనుషులు అసలు. నాకు అంటే అది హిందూ దేవుడికి సంబంధించి అలా హిందువులకు సంబంధించి వాళ్ళకేం అవసరం, మాట్లాడిన అవసరం ఏమి లేదు. సమాజంలో చిచ్చు పెడితే వీళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, ఈ దేశం ప్రశాంతంగా ఉండకూడదు. అల్లకల్లోలంగా ఉంటే వాళ్ళు ఆ మంటలో చలి కాసుకుని ఆనందంగా బతుకుతారు. ఇలాంటి ఎదవ ప్రసంగాలు చేసి మనుషుల మధ్య ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టి బతికోడు అసలు మనిషి కాదు. అలాంటి వెధవ గురించి మాట్లాడి మన స్థాయిని తగ్గించుకోకూడదు. ఎందుకంటే అందరూ కూడా సామరస్యంగా ఉండాలి. ఇక్కడ ఏ కులమైనా ఏ మతమైనా అందరూ కూడా కలిసిమెలిసి బతికితేనే వేళ దేశం అభివృద్ధి చెందుతుంది. దేశ అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ఇలాంటి వ్యక్తులు మాత్రం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం. అయితే దాని పక్కన ఎవరైతే కొంతమంది జైభీమ్ మనసు ఆ భీమార్మీ మనసు అయితే వాళ్ళు హిందూ టెంపుల్ కోసం మాట్లాడి వదిలేసి, అంటే దాన్ని సైడ్ లో పెట్టి ఈయన ఏదైతే తెలంగాణ జర్నలిస్ట్ కోసం మాట్లాడారు, ఆ తెలంగాణ జర్నలిస్టే రాజ్యాంగాన్ని కించపరుస్తూ గలీజ్ వర్డ్లతో పెద్ద మీద జరిగిన రాజ్యాంగాన్ని, అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అక్కడ అంబేద్కర్ గారిని కూడా కించపరుస్తారు. అలాంటప్పుడు వీళ్ళు జేబీఎం వాళ్ళు వాడినేమనకుండా ఇటుపక్క వచ్చి హిందూ టెంపుల్ పట్ల ఏముంటుంది. వీళ్ళు పోయే కాలం దగ్గర పడిందండి. ఈవేళ మన దేశం, మన వివాహ వ్యవస్థ, మన సాంప్రదాయాన్ని అన్ని దేశాలు గౌరవిస్తూ హిందూ దేశంలో బతకాలని చెప్పి ఇతర దేశస్తులు కూడా ఆలోచిస్తున్నారు. మన సాంప్రదాయాలు నచ్చి, మన వివాహ వ్యవస్థ మెచ్చి హిందూ దేశంలో బతికినట్టు బతకాలా, అంత కట్టుబాట్లతో, అంత సాంప్రదాయాలతో అంత గౌరవంగా బతుకుతున్నారు అని చెప్పి ప్రతి దేశం కూడా 1000 నోళ్లు పొగుడుతుంది ఈవేళ భారతదేశాన్ని. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ చీడ పురుగులకు ఎందుకు అర్థం కావాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ చీడ పురుగుల్లో తయారైపోయి మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, కట్టుబాట్లని కూడా కించపరిచి మాట్లాడుతూ ఒక నీచులుగా మారిపోయారు. ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది మీడియా వ్యక్తులు అని చెప్పుకుంటూ, రిపోర్టర్లు అని చెప్పుకుంటూ, జర్నలిస్టు అని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా చెలరైపోతూ, నోటుకు అద్దు లేకుండా, సంస్కారం లేకుండా, బాధ్యత లేకుండా, సమాజం పట్ల భయం లేకుండా బతుకుతున్నారు. ఇలాంటి నికృష్టమైనటువంటి చీడ పురుగుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఖచ్చితంగా వాళ్లకు తగిన శిక్ష విధించాలి. ఈ మధ్యకాలంలో పృథ్వీరాజ్ అనేటటువంటి అతని వీడియో చాలా చూశాను. చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు అక్కడ ఆంధ్ర వాళ్ళ పట్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కానీ. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో, అలాగే ఆంధ్ర వాళ్ళని కూడా అంతే నీచంగా మాట్లాడుతున్నాడు. అక్కడికి ఇక్కడికి సంబంధం లేదంటాడు, మళ్ళీ ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మరి బుద్ధి లేని గాడిద వీడు. ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడకూడదు కదా. ఇప్పుడు నీ ఆ తెలంగాణ గురించి, నీ వ్యవహారం గురించి మాట్లాడుకోవాలి. మరి ఆంధ్ర గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. మరి నువ్వు పరిధి గీసుకుని, తెలంగాణ పరిధి గీసుకుని తెలంగాణలో ఉన్నప్పుడు మరి ఆంధ్ర వాళ్ళ గురించి, ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడుతావు? నీకే హక్కు ఉంది? నీ పరిధి కాకపోతే నీ నాలెడ్జ్ అంతే. రాజ్యాంగం తెలియని ఇలాంటి నీచులు సమాజంలో చాలా మంది తిరుగుతున్నారు. ఫైనల్ గా ముందు కొద్దిగా ఏం చేసిందంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పారు, తర్వాత తెలుగు గొడవ పెడతా అని చేశారు. ఇప్పుడేమో డైరెక్ట్ గా తెలుగు ప్రాంతంలో ఉన్న దేవుళ్ళను కూడా అంటే డిబేట్ చేయడం జరిగింది. అంటే ఏం చేయాలి, హిందువుల మధ్యన చిచ్చులు పెట్టే దీని మీద ఉన్నారు తప్ప
ఇది రాష్ట్రానికి కానీ దేశానికి బాగుపడే మాటలు మాత్రం మాట్లాడతలేదు. ఇలాంటి కుక్కుమూరి పిందులు ఎన్ని వచ్చినా హిందువుల మధ్య చిచ్చు పెట్టేది అవ్వదు. ఇలాంటి దరిద్రులు ఎంతమంది వచ్చినా మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చురేగి ఏం అవ్వదు. ఎందుకంటే ఏదో 2 మైకులు తీసుకొచ్చి ఏవో మాట్లాడుతున్నారు ఈ మధ్య కొంతమంది ఎదవలు. ఏదో కాలేజీ టీవీ అని ఒకటి చూస్తున్నాను నేను మధ్యకాలంలో. బాధ్యత ఉండాలబ్బా, సమాజం పట్ల గౌరవం ఉండాలి, మనుషుల పట్ల ప్రేమ ఉండాలి. ఇవేమీ లేవు. ఇప్పుడు మాకు సంబంధం లేదు ఆంధ్రాతో అంటారు, అదే ఆంధ్రవాడి గురించి సోషల్ మీడియాలో మాట్లాడతారు. ఇప్పుడు తొలివేలు రఘు మొన్న ఒక వీడియోలో ఏమన్నా అంటే, అదే ఎవరైతే జబర్దస్త్ మైదారు ఆంధ్ర వాళ్ళు కొనాలనుకుంటే తెలంగాణలో ఉన్న సరిపోతుంది, అమ్మేస్తే నేను కొనలేరని చెప్పి సంథింగ్ మాట్లాడండి. దాని గురించి ఆయన మాట్లాడండి తొలివేలు. మాట్లాడినప్పుడు ఈయన కూడా 2 దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు దాని గురించి కూడా మాట్లాడాలి. అంటే వీళ్ళు మాట్లాడదు తప్పలేదు, ఆంధ్రవాడు మాత్రం ఎవరు మాట్లాడండి. అంటే వీళ్ళు ప్రత్యేకంగా పుట్టినట్టున్నారు నాకు తెలిసి మాట్లాడే వాళ్ళంతా. ప్రత్యేకత ఏముండదురా బాబు, అందరూ ఒకలాగే పుడతారు. అందరం కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ అన్ని కులాలు అన్ని మతాలు గౌరవించుకుంటూ ముందుకెళ్తేనే మన దేశ సౌభాగ్యం. అంతేగాని ఇష్టానుసారంగా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఒకరి మనసులోకి ఒకరు విషయాన్ని చొప్పిస్తే దేశమే ఇబ్బందులు పడే పని ఉంది. కాబట్టి ఇలాంటి ఎదవ మాటలు మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడుతూ ముందుకు సాగండి. మీకు అవకాశం వచ్చిన రోజు మీరు కూడా రాజ్యాలు వెళ్ళిపోండి, తప్పులేదు. అంతేగాని ఇలా మాట్లాడి మతాల మధ్య కులాల మధ్య శిక్ష రేపు ప్రశాంతంగా ఉన్నటువంటి జనజీవనాన్ని అల్లకల్లోలం చేసే పని చేస్తున్నారు ఈ మధ్య. జర్నలిస్టుల పేరు చెప్పి కొంతమంది ఈ ఏదో కొంతమంది రఘు అని ఆ కాలేజీ టీవీ అని ఏ చేస్తున్నారు. ఏ చేసినా తప్పులేదు, మర్యాదతో మాట్లాడి బాధ్యతగా మాట్లాడి. మీకు ఆంధ్రాతో సంబంధం లేనప్పుడు వదిలేయండి. ఆంధ్ర వాళ్ళ గురించి మీకు హిందూ మతం గురించి సంబంధం లేకపోతే వదిలేండి. హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? తప్పు కదా. మరి బాధ్యత లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. దేశానికే విచ్ఛిన్నత శక్తి.